Om Shri Sai Ram. Offering my humble pranams at the lotus feet of Bhagwan Shri Satya Sai Baba. ఇవాళ నేను నా లైఫ్లో జరిగిన ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను రిలేటెడ్ టు స్వామి. సో నా పేరు శ్రీ వైష్ణవి నూకల్ అండి. అండ్ మా మదర్ పేరు కవిలి అరుణశ్రీ, మా నాన్నగారి పేరు కవిలి శ్రీనివాస్, మా తమ్ముడి పేరు కవిలి శ్రీ విష్ణువర్ధన్. సో మేము యాక్చువల్లీ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి స్వామి డివోటీస్ ఏం కాదు. బికాజ్ మా నాన్నగారు వాళ్ళు వచ్చేసి స్ట్రాంగ్ వెంకటేశ్వర స్వామి డివోటీస్ అనమాట. సో మా మదర్ వచ్చేసి అరుణ గారు, తను అనంతపూర్ కాలేజ్లో, స్వామి అనంతపూర్ కాలేజ్లో తను బీఎస్సీ చేసింది. అండ్ తను 82 to 86 బ్యాచ్లో చేశారనమాట బీఎస్సీ. సో దాని తర్వాత తనకి, మా మదర్కి కూడా చాలా స్వామి రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. తను స్పోర్ట్స్ డేలో పార్టిసిపేట్ చేశారు తను స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అప్పుడు స్పోర్ట్స్ డేలో స్వామి చూడ్డానికి వస్తారు కాబట్టి స్వామి తనకి పాద నమస్కారం కూడా ఇచ్చారు. అండ్ వన్ ఆఫ్ హర్ ఫేమస్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకుంది ఏంటి అంటే, వాళ్ళకి కాలేజ్లో లైక్ ఎవ్రీ స్టూడెంట్కి స్వామి ఫొటోస్ ఉండేవన్నమాట, అంటే వాళ్ళు ప్రేయర్ చేసుకునే ఫొటోస్. సో తనకి ఏంటి అంటే, అప్పుడు వాళ్ళ టైంలో తను స్టూడెంట్గా ఉన్నప్పుడు అందరి ఫొటోస్లో స్వామి ఏదో ఒక రకంగా మేనిఫెస్ట్ అయ్యేవాళ్ళు. లైక్ విభూది రావడమో, అమృతం రావడమో, సో అలా అలా వచ్చేవన్నమాట. అండ్ తనకి వచ్చేసి తన ఫ్రెండ్స్ అందరికి వచ్చేటప్పటికి, స్వామి నాకు నా ఫోటోలో ఏం రావట్లేదు ఏంటి స్వామి, నా ఫోటోలో ఏం మెటీరియలైజ్ అవ్వట్లేదు ఏంటి స్వామి అనుకుని పడుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ తనకి లేచి చూస్తే తన ఫోటో నుంచి అమృతం రావడం కనిపించింది. సో ఇలా మా మదర్కి కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ రిలేటెడ్ టు స్వామి ఉన్నాయి. అండ్ దాని తర్వాత మేము యాజ్ చెప్పినట్టు, మేము చిన్నప్పటి నుంచి నేను మా బ్రదర్ ఎప్పుడు స్వామికి అసోసియేట్ అయ్యి లేమన్నమాట. అంటే స్వామి ఉన్నారని తెలుసు కానీ తనే మా దేవుడు అన్నట్టు మేము ఎప్పుడూ అనుకోలేదన్నమాట. కానీ నేను బీటెక్ చదువుకున్నాను అనమాట, బీటెక్ ఇన్ ట్రిపుల్. అండ్ దాని తర్వాత ఎంబీఏ కూడా చేశాను నేను హెచ్ఆర్. దాని తర్వాత నేను బీటెక్ అప్పుడు మా ఫాదర్, నేను 10th క్లాస్ ఉన్నప్పుడు హీ పాస్డ్ అవే. అప్పుడు మేము బీటెక్ కోసం అని చెప్పి నేను ఒక్కదాన్ని ఇక్కడ తాతగారు వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో మా తాతగారు వచ్చేసి రామన్న గారు, అండ్ హీ వాజ్ స్వామీస్ డివోటీ అనమాట ఎప్పటి నుంచో. అప్పుడు కూడా త్రూ అవుట్ బీటెక్ ఎప్పుడు నేను, అంటే భజన్స్, నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా కాబట్టి భజన్స్ పాడేదాన్ని. బట్ ఎప్పుడు స్వామి గాడ్, అంటే స్వామి మాకు దేవుడు అన్నట్టు ఎప్పుడు ఫీల్ అవ్వలేదన్నమాట. బట్ మా తాత పిలిచేవారు కాబట్టి నేను భజన్స్ వచ్చి పాడేదాన్ని, అలా ఉంది. అండ్ సమితికి కూడా వెళ్ళేదాన్ని కాదనమాట. బట్ బీటెక్ అయిపోయింది. అండ్ వన్ ఫైన్ డే నేను పడుకున్నప్పుడు స్వామి డ్రీమ్లోకి వచ్చారనమాట. సో స్వామి డ్రీమ్లోకి రావడం ఈస్ ద ఫస్ట్ కాన్వర్సేషన్ ఆర్ టచ్ విత్ స్వామి అని నేను చెప్పుకోవాలి. సో ఆ డ్రీమ్లో ఏం జరిగింది అంటే, నేను కుల్వంత్ హాల్లో కూర్చొని ఉన్నాను. అది ఎక్కడో వెనకాల, ఆల్మోస్ట్ ఇంకా సీనియర్ సిటిజన్స్ అక్కడ కూర్చుంటారు కదా, ఆ ఏరియాలో కూర్చొని ఉన్నానంట. అండ్ స్వామి యాజ్ యూజువల్ దర్శనంకి వచ్చారు. దర్శనంకి వచ్చినప్పుడు నా దగ్గరికి ఏమొస్తారులే, నేను ఎలాగో డివోటీ కాదు కదా, స్వామి రారులే అనుకుని నేను నార్మల్గా కూర్చొని ఉన్నా. అప్పుడు కూడా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ స్వామి నా దగ్గరికి రావాలని. బట్ స్వామి ఎక్కడో ముందున్న స్వామి నడుచుకుంటూ వెనక వరకు వచ్చి నా దగ్గరకు వచ్చి పాద నమస్కారం తీసుకో అని చెప్పి పాద నమస్కారం ఇచ్చి వెళ్ళారు. దట్ వాస్ ది ఎండ్ ఆఫ్ ద డ్రీమ్. ఇంకా లేచిన తర్వాత నేను అప్పుడు అనుకున్నా, ఓ మై గాడ్, అసలు దేవుడు అని బిలీవే నేను ఎప్పుడు చేయలేదు. ఈ స్వామి ఎందుకు నా డ్రీమ్లోకి వచ్చారు అంటే నిజంగా స్వామి దేవుడేమో అని చెప్పి అప్పటి నుంచి నేను నమ్మడం అనేది మొదలు పెట్టాను అనమాట స్వామిని. సో అప్పటి నుంచి ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో సమితి, గచ్చిబౌలి సమితి ఉండేది. అక్కడికి వెళ్ళి మామూలుగా భజన్స్ పాడడం, సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొనడం, అలా రెగ్యులర్గా చేసేదాన్ని. అండ్ నాకు 3 years బ్యాక్ పెళ్ళైనప్పుడు మా హస్బెండ్ పేరు హర్ష ఎన్ఎస్ఎస్. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా స్వామి డివోటీసే. మా అత్తయ్య పేరు భవానీ గారు, అండ్ మా మామయ్య గారి పేరు నూకల సూర్యనారాయణమూర్తి. సో మా అత్తయ్య గారు వాళ్ళు కూడా స్వామి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన వాళ్ళు. మా అత్తయ్య ఇప్పటికీ కూడా రెగ్యులర్గా బాల్వికాస్ తీసుకుంటుంది, సర్వీసెస్కి వెళ్తుంది. అండ్ చాలా సేవలు తను కూడా చేశారు స్వామి, విత్ స్వామీస్ బ్లెస్సింగ్స్. సో అలా మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత వీ హ్యాడ్ టు మూవ్ టు బెంగళూరు తన జాబ్ బేసిస్ పైన.
సో అక్కడ వెళ్ళినప్పుడు వీఆర్ అసోసియేటెడ్ విత్ సాయి గీతాంజలి సమితి జేపీ నగర్లో. సో అక్కడ జేపీ నగర్ సమితికి వెళ్ళడం అనేది మాకు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ స్వామీస్ జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మాకు చాలా ఆపర్చునిటీస్ దొరికినాయి టు బీ క్లోజ్లీ రిలేటెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ స్వామి. మేము వెళ్ళంగానే మాకు అక్కడ నేను ఎన్ఎల్పి ప్రోగ్రామ్ అనేది జాయిన్ అయ్యాను. అదేంటి అంటే నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అది స్వామి ఆర్గనైజేషన్ అట్ ద లెవెల్ ఆఫ్ నేషనల్ లెవెల్ అది కండక్ట్ చేస్తారనమాట. ఇట్స్ 9 month కోర్స్, లాంగ్ కోర్స్. దాంట్లో లీడర్షిప్ స్కిల్స్ త్రూ స్పిరిచువాలిటీ ఎలా అచీవ్ చేయొచ్చు అనేది ఉంటుంది. సో ఆ కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకా స్వామి గురించి ఎక్కువ తెలుసుకున్నాం. సో దానివల్ల స్వామి మాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే కుల్వంత్ హాల్లో కూర్చుని అక్కడ స్వామి గురించి ఒక గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ లాగా పాడడం స్వామి కోసం. దాని తర్వాత హ్యూమన్ వాల్యూస్ కోర్స్ చేశాను. హ్యూమన్ వాల్యూస్ కోర్స్లో కూడా ఎండ్ ఆఫ్ ద కోర్స్ వి గాట్ అన్ ఆపర్చునిటీ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ లాగా స్వామికి భజన్స్ అండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ లాగా పాడడం. అండ్ ఆల్సో నేను వాహిని కోర్స్ చేశాను, గ్రూప్ 1 వాహిని కోర్స్. దాంట్లో కూడా స్వామి రాసిన వాహినీస్లో అన్ని ఫస్ట్ 5 వాహినీస్ గురించి మేము కోర్స్ లాగా చేసి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కుల్వంత్ హాల్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ స్వామి ముందు రిసీవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి. ఇలా చాలా ఆపర్చునిటీస్ మాకు త్రూ అవర్ సాయి గీతాంజలి సమితి మాకు దొరికింది. అండ్ ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఉన్నప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి కూడా వెళ్ళాము. కుల్వంత్ హాల్లో సర్వీస్ అంటే మామూలుగా మనకి ప్రశాంతి సేవలు అని ఉంటాయి కదా, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీ దొరికింది. సో అక్కడ వెళ్ళినప్పుడు మేము యూత్ ద్వారా వెళ్ళాం కాబట్టి త్రూ యూత్ మాకు క్లోక్ రూమ్లో వేశారనమాట సర్వీస్. అక్కడ వెళ్ళినప్పుడు కూడా 8 days ఫుల్ స్వామి గురించి ఆలోచించుకుంటూ స్వామి సర్వీస్, స్వామి మాటలు మాట్లాడుకుంటూ అక్కడ కూడా సర్వీస్ చేసాం. అండ్ ఇప్పుడు రీసెంట్లీ వి మూవ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇక్కడ గచ్చిబౌలి సమితి బిఫోర్ మ్యారేజ్ ఎలా అసోసియేట్ అయ్యామో ఇక్కడ కూడా అసోసియేట్ అయ్యి ఇప్పుడు కంటెంట్ టీంలో వర్క్ చేస్తూ సమ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ త్రూ వర్క్ చేస్తూ ఇప్పుడు కూడా సర్వీస్ చేస్తున్నాం. అండ్ స్వామి మాకు ఇలాగే ఇప్పుడు వరకు ఎలాగైతే ఆపర్చునిటీస్ ఇచ్చారో ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు మా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇంతే ఆపర్చునిటీస్ ఇచ్చి తనకి క్లోజ్గా పెట్టుకోవాలని అనుకుంటున్నాం. సాయిరామ్.